దేవుని స్తుతించుడి. దేవుని కృపను బట్టి అలా ఒక నెలలో ఈ బ్లడ్ క్యాన్సర్ సందర్భంగా అధికమైన శరీరానికి సంబంధించిన రుగ్మతలను బట్టి దేవుడు మనకిచ్చిన ఈ చిన్న తలాంతును వాడుకోవడానికి నాకు దేవుడు ఇచ్చిన ఈ స్థలాన్ని బట్టి, అలాగే ఈ ఆలయాన్ని చూస్తున్న అయ్యగారికి, రాండమ్మ గారికి అంతకుముందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంత చక్కటి స్థలాన్ని, సమయాన్ని ఇచ్చిన షడ్రికయ్య గారికి మన వందనాలు తెలియజేసుకుంటూ, కూడి వచ్చిన మీ అందరికీ యేసువారి పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. సో మన బ్లడ్ క్యాంపు సందర్భంగా ఒక క్రమం ఉంది కనుక ఒక చిన్న వాక్యాన్ని చదువుకుని మనం రెండో సెక్షన్లోకి వెళ్ళిపోదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఉందా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణంగా మనం ఏం చేస్తామంటే క్రైస్తవ జీవితాన్ని నడుస్తూ ఉంటాం, కానీ అన్నీ సాఫీగా వెళ్ళిపోతున్నంతసేపు దేవుని పెద్దగా పట్టించుకోం. అన్నీ నడుస్తున్నంతసేపు దేవుణ్ణి పెద్దగా, అంటే మనకు ఒక అవసరం వచ్చిందనుకోండి విపరీతంగా ప్రార్థన చేస్తాం. సో అవసరం తీరిపోయిన తర్వాత ప్రార్థన పరిస్థితి కొంచెం వెనక్కి వచ్చేస్తుంది కదా, వెనక్కి వచ్చేస్తుంది. సో ఆ వెనక్కి రావడం వల్ల జరిగే నష్టం ఏంటి? ఎప్పుడైతే నీకు వాక్యం లేదో, ఎప్పుడైతే నీకు ప్రార్థన లేదో, అపవాది దగ్గర ఏమున్నాయి? వాడి దగ్గర మనల్ని పట్టుకోవడానికి ఆయుధాలు ఏమున్నాయి? నెట్, బొల ఉంది, దానికి దొరకకపోతే గేలం ఉంది. గేలం అంటే తెలుసు కదా మీకు, చేపలు పట్టేది. దాన్ని ఎర్ర అంటారు. ఎర్ర అంటే ఆశ చూపటం అన్నమాట. సో చాలా ఉన్నాయి వాడి దగ్గర. ఎందుకు దేవుళ్ళలోంచి బయటకు వచ్చేస్తామంటే, మనకు అన్ని కలిగించాడు అనుకోండి, బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చిన వెంటనే ఎవడుంటాడు మనతో రెడీగాని? అపవాది రెడీగా ఉంటాడు అనమాట. వాటికి దొరికిపోతాం. అంటే చాలా ఉన్నాయి వాడి దగ్గర. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. ఏ బలహీనత వాడికి తెలుసు. ఇంకోటి ముఖ్యంగా తెలియజేసిందంటే, చాలాసార్లు మనం అపవాది మీద భారాలు వేసేస్తుంటాం. లేనిపోని అన్నాడు మేము చెప్తాం. ఒకసారి దేవుడి దగ్గర కంటే, సరదాగా చెప్తున్నాను, దేవుడి దగ్గర కంటే అపవాది వెళ్ళాడట, నెత్తి మీద గుడ్డ వేసుకుని చాలా నీరసంగా వెళ్ళాడట. దేవుడు అడిగాడంట, ఏంటర్ బాబు ఇలా వచ్చా అని. అప్పుడు వీడు అన్నాడంట, మీ వాళ్ళు చాలా అబద్ధాలు ఆడుతున్నారండి నా మీద, క్రైస్తవులు నా మీద అబద్ధాలు ఆడుతున్నారండి, నేను ఏం చేయట్లేదండి, వాళ్ళని ఏం చేసినా సరే వాళ్ళు ఏదో చేసుకుని నా మీద పెట్టేస్తున్నారండి అన్నాడు. సో మనం ఏది చేసినా ఆ దేవుడి మీద పెట్టేస్తూ ఉంటాం. వాడి దగ్గర ఏముందంటే, ఎప్పుడైతే నీ ప్రార్థన మానేసావో, ఎప్పుడైతే నువ్వు దేవుడి నుంచి వెనక్కొచ్చావో, వాడు చాలా రకాలు ఉంటాయి వాడి దగ్గర. ఎర్ర ఉంది, ఉచ్చు ఉంది, గేలం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అందుకని దేవుడు అప్పుడప్పుడు మనకి ఏం పెడతా ఉంటాడంటే, కొన్ని ఇబ్బందులు దేవుడే మనకి కలగ చేస్తాడు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. ఆయన గాయపరచి గాయమును కట్టును. అంటే ఇప్పుడు మనం అడగాలి ఇప్పుడు ఆయన్ని. ఆయనే చెప్తున్నాడు, నేను గాయపరిచి గాయం కడతాడు. ఎందుకు గాయం చేస్తున్నావు, ఎందుకు కడుతున్నావు అంటే, ఆ కింద రాస్తున్నాడు చూడండి, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఇప్పుడు మనం సడన్గా ఇంట్లో ఉంటుండగా మనకి ఏదో ఒక కీడు వస్తుంది, లేదా ఒక నొప్పి వస్తుంది, ఒక ఇబ్బంది వస్తుంది. వెంటనే మనం ఏం చేస్తామంటే ఇమ్మీడియట్గా అలా చేస్తున్నావా? మనం ఏం చేస్తాం తెలుసండి, అలా వచ్చిన వెంటనే అన్నయ్యకో, తమ్ముడికో, నాన్నకో, ఎవరికో ఫోన్ చేసి నాకు ఇలాగ ఇబ్బంది ఉందని ఫోన్ చేస్తాం తప్ప ఆయనకి ఫోన్ చేయం. ఆయనకి ఫోన్ చేయం. ఫస్ట్ ఆయన దగ్గరికి ఫోన్ చేయం, కానీ ఆయనకి చేయాలి. ఆయన ఫోన్ నెంబర్ కూడా ఉన్నట్టుంది కదా, ఉందా? ఏంటి నెంబర్ ఏంటి? ఇర్మియా గ్రంథము 33:3. ఆయనకు ఫోన్ నెంబర్ ఉంది దేవుడికి. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరపించేది. అదే ఆయన ఫోన్ నెంబర్. ఏంటి 33? మనుషులు లక్కీ నెంబర్ అనుకుంటుంటారు చూడండి, అదనమాట ఆయన నెంబరు. అంటే వచ్చిన వెంటనే ఏం చేయాలి? ఛాన్స్ ఆయనకి ఇవ్వాలి. కానీ మనం అది చెయ్యం. ఫస్ట్ మన ఆతృత ఏం చేస్తామంటే ఎవరికో ఫోన్ చేస్తాం, ఏదో ఆలోచిస్తాం తప్ప దేవుడి దగ్గరికి ఫస్ట్ వెళ్దాం.
ఎందుకు అంటే దేవుడి దగ్గరికి ముందెళ్ళాలంటే ఆయన చాలా ఎదురు చూస్తుంటాడు నీ గురించి. నా పిల్లలు నన్ను అడిగితే బాగుందని. ఇప్పుడు మన పిల్లాడు ఎవరైనా డబ్బులు అడిగితే ఊరుకుంటాం మనం, మనల్ని అడిగితే సుఖం. ఎవరన్నా అడిగారనుకోండి మన కోపం వచ్చేది కదా. సో దేవుడు కూడా ఎంత ప్రేమతో చూస్తాడంటే నిజంగానే బాధపడతాడు దేవుడు. ఏదైనా వచ్చిన వెంటనే నడకకుండా మన దారిలో మనం వెళ్ళిపోతూ ఉంటే ఆయన బాధపడతాడు. అందుకని పగ తీర్చుట నా వంతు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నీకు విరోధం ఎవరైనా ఉన్నప్పుడు ఫస్ట్ నువ్వేం చేయాలంటే దేవునికి అప్పచెప్పాలి. నువ్వు రంగంలో దిగిపోతావు ముందు కదా. ఇప్పుడు పగ తీర్చుట నా వంతు అన్నాడు వాక్యం. అంటే పగ తీర్చుట నా వంతు అంటే నీకు ఎవరైనా విరోధులు ఉంటే నాకు అప్పచెప్పరా బాబు, నువ్వు అనవసరంగా నోరుపాటు చేసుకోకు, నువ్వు అనవసరంగా ఆలోచించుకో. ఎప్పుడైతే మనం విరోధి గురించి ఆలోచించామో మనకి విప్పి పెరుగుతుందిగా కదా. మన టైం అంతా అటు పెట్టేస్తాం. ఆ టైం బిట్లో కోపం వస్తుంది. ఆ కోపంలో ఏం పాపం చేస్తామో తెలియదు మనం. అందుకని ఆయన వెంటనే ఏమన్నాడు, మీకు ఎవడన్నా విరోధి ఉంటే ఏమైనా ఇబ్బంది పెడితే నాకు అప్పచెప్పే, నేను చూసుకుంటాను. కానీ మనం అప్పచెప్పంగా మన ఆలోచనలు అన్నీ అయిపోయిన తర్వాత కుదరకపోతే అప్పుడు దేవుడి దగ్గరికి వస్తాం. ఎప్పుడైతే నువ్వు అప్పచెప్పారో ఆయన చూసుకుంటాడు. అప్పచెప్పం కనుక ఆయన ఎంటర్ అవ్వడం సింపుల్ అనమాట. సో ఇక్కడ ఏమంటున్నాడంటే గాయము చేయువాడుని నేనే, గాయము కట్టువాడుని నేనే. మనకు వచ్చిన వెంటనే ఏం చేసాం, ఓ ఫోన్ చేసాం, వచ్చి మనం తీసుకెళ్లారు, అక్కడ రెడీగా ఉన్నారు డాక్టర్ గారు, అంతా అయిపోయింది, సేఫ్గా ఇంటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఎవరన్నా వస్తే మనం ఏం చెప్తాం, నేనండి నాకు వచ్చిన వెంటనే మా తమ్ముడికి ఫోన్ చేశాను, వాడు వచ్చి నన్ను తీసుకెళ్ళాడు, అక్కడ డాక్టర్ గారు కూడా చాలా బాగా చూశారు, వెంటనే వైద్యం జరిగింది, మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు, బాగానే ఉందంట. కానీ నువ్వు ఫోన్ చేయడానికి నీకు తలంపించింది ఆయన, నువ్వు ఫోన్ చేస్తే పంపించింది ఆయన, నువ్వు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ని పెట్టింది ఆయన, చక్కగా చేసి ఇంటికి పంపించింది ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు చూడు, గాయము చేయువాడును నేనే, గాయము కట్టువాడును నేనే, ఆయన చేతులు మాత్రమే స్వస్థపరచును. ఇంకెవ్వరు ఇందులో వాళ్ళ నిమిత్త మాత్రలే తప్ప ఆ కార్యం కూడా నువ్వు చేసినా చేయకపోయినా దేవుడే చెయ్యాలి. మరి ఎందుకు ప్రభువా, మరి గాయం చేయడం ఎందుకు, గాయం కట్టడం ఎందుకు అని మనం అడిగితే దానికి ఒక చట్టం ఉంది. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, అలా అని గాయం చేయడానికి ఎందుకు ప్రభువా మాకు చేస్తున్నామంటే ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడతాడు. అదే యోబు గారి చేత మరో వాక్యాన్ని రాయిస్తున్నాడు చూడండి. యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం. పోనీ ఆయన ఏమన్నా మంచోడా చెడ్డోడా అని ఆలోచిస్తే ఆయనే చెప్పుకుంటున్నాడు నేను ఎలాంటి ఉన్నాం. చూడండి ఒకసారి. అదే యోబు గారి చేతను గాయం చేసేవాడినైనా గాయం కట్టువాడినైనా, విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవం. దేవుడు అన్యాయం చేయుటండి. మరి ఎందుకు గాయం చేస్తున్నావు, ఎందుకు గాయం కడుతున్నావు? మనం ప్రార్థన చేసుకుని చర్చికి జాగ్రత్తగా వెళ్ళి రావాలని వస్తుంటే ఒక్కొక్కసారి బయటపడిపోతున్నాం కదా, ఎవరో గుద్దేస్తున్నారు కదా. మరి చర్చికే కదా మనం వెళ్తున్నాం, ప్రార్థన చేసుకుని బయలుదేరాం కదా. ఎందుకు జరుగుతుంది అది? కొన్ని దేవుడు మంచోడా చెడ్డోడా, దేవుడు అలాంటి చేస్తాడంటే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడు, దేవుడు అన్యాయము చేయుట అసంభవము. లేఖనం బైబిల్లో రాసి ఉందంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆయన అబద్ధికుడు కాడు. ఆయన అన్నాడు అంటే ఖచ్చితంగా ఆయన క్యారెక్టర్ అదే. దేవుడు చెడ్డవాడు కాదు. విజ్ఞానము గల మనుషులారా అండి. విజ్ఞానం జ్ఞానం రెండు రకాలు ఉంటాయి. జ్ఞానానికి విజ్ఞానానికి తేడా ఏంటి? జ్ఞానం అంటే అన్నీ తెలుసు మనకి, కానీ అలా చెయ్యం, అంతే కదా. వాక్యాలు చాలా తెలుసు మనకి, కానీ వాక్య ప్రకారంగా నడవం. వాక్యం తెలియటం జ్ఞానం, అది తప్పు అని తెలుసుకోవడం జ్ఞానం, ఆ తప్పుని చేయకుండా ఉండటం విజ్ఞానం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జ్ఞానం అండ్ విజ్ఞానం? అంటే ఈ రెండింటికి తేడా ఏంటంటే, ఇప్పుడు చిన్నపిల్ల చూడండి, జ్ఞానం అందరికీ తెలుసండి. ఇప్పుడు చిన్నపిల్ల ఉంటుంది కదా, అప్పుడే లేచి తప్పటికి లేస్తుంటుంది, వీళ్ళు మనవాడు ఎప్పుడు వస్తారో చూడాలి మేము. ఆమె ఆ పిల్ల లేచి తప్పటడుగు లేస్తూ చెయ్యి ఇట్లా పెడుతుంది. దానికి అవసరమా? తెలుసా పడిపోతానని? ఎస్, తెలుసు. అదే జ్ఞానం. అంటే జ్ఞానం అందరికీ ఉంటుంది. నాకేదో తెలిసిపోయింది అనుకోవడం జ్ఞానం కాదు. జ్ఞానం తెలిసిపోయింది అనుకుని మనం ఏంటంటే పొంగిపోతూ ఉంటాం. జ్ఞానం తెలియడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు మందు తాగేవాడు సిగరెట్లు కాల్చేవాడు ఉన్నాడు అనుకోండి, ఆడి దగ్గరికి వెళ్ళి తాగకూడదంటే ఆడు మనకి ఎలా చూస్తా తెలిసినా చాలా తింగరగా చూస్తాడు. ఎందుకంటే నీకేం తెలుసురా తాగేవాడు, నేను నాకు ఇంకా ఎక్కువ తెలుసు, నీకేం తెలుసు. ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్గా సిగరెట్ పెట్టి మీద వేస్తున్నాడు, ఏం గ్రూపులు వస్తాయో.
అందుకని బాగా తెలుసు వాళ్ళకి, మనకే తెలియదు, మనకు చెప్పడమే తెలుసు. సో విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవం. రెండో మాట చూడండి, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. ఇప్పుడు దేవుడి గురించి మనం ఏం తెలుసుకోవాలంటే దేవుడి విషయంలో మనం ఎడ్యుకేట్ కావాలి. ఎందుకంటే ఆయన విషయంలో మనం ఎడ్యుకేట్ అంటే తెలుగులో ఏమనొచ్చు, ఆయన ఉద్దేశాలు మనం తెలుసుకోవాలి. ఆయన ఉద్దేశం ఏంటో మనకు తెలియాలి. ఆ ఉద్దేశం తెలియకపోతే మనం క్రైస్తవ జీవితం గడపడం కష్టమైపోద్ది. ఇప్పుడు మీ ఇంట్లో మీ పిల్లలు ఉన్నారు, లేకపోతే మీ భర్త ఉన్నాడు, మీ భార్య ఉంది. సో తల్లిదండ్రుల యొక్క ఆలోచన పిల్లల మీద ఏముందో పిల్లలకు తెలియకపోతే వాళ్ళ సహవాసం నడుస్తుందా? నడవదు. కానీ దేవుడి యొక్క ఉద్దేశం మనం ఏదేముందో ఇప్పటికీ మనకు అర్థం కాలేదు. చాలా బాధలు వస్తుంటాయి. ఏంటి ప్రభువా నాకే పెట్టాడు అంటాం. నీకు ఎందుకు పెట్టాడో ఆయనకి తెలుసు. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి మన స్వయం అపరాధం, మనం చేసుకున్నవి కొన్ని ఉంటాయి, దేవుడితో కూడా చెప్పకుండా మన ఇష్టం వచ్చినప్పుడు మనం చేసేస్తూ ఉంటాం. దేవుడు ఎంటర్ అవ్వడం, కానీ దానికి ఈడు వచ్చిన తర్వాత దేవుడి మీద వేస్తాం, ఎందుకు పెట్టావని. అంటే గాయాలన్నీ దేవుడు చేయడు. మనకు ఒక 100 వస్తే అందులో 85 మనయ్యే ఉంటాయి. దేవుడు పెడతాడు. ఎందుకు పెడతాడంటే నీ గురించి పెడతాడు. గాయం చేయవాడు నేనే, గాయం కట్టువాడు నేనే. సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నీ స్నేహితులతో కానీ, సమాజంలో కానీ, నీ ఆఫీసులో కానీ, మీ సమాజంలో ఎక్కడ మనం ఈ జీవితాన్ని గడుపుతున్నా మనతో స్నేహం చేసేవారు, లేకపోతే మన ఇంట్లో రక్త సంబంధులు, వాళ్ళ ఉద్దేశం మనం ఏదేముందో తెలియకపోతే వాళ్ళతో సహవాసం చేయడం కష్టం. సో అందుకని దేవుడు ఉద్దేశం ఏంటో మన మీద ఏముందో తెలుసుకోవాలి. ఆయన గాయం చేస్తున్నాడంటే, గాయం చేశాడు అంటే, నువ్వు ప్రార్థన చేసుకుని కూడా చర్చకు వచ్చినప్పుడు నీకు యాక్సిడెంట్ అయిందంటే ఎందుకు ప్రభు అని ఆయన అడగాలి. అంతేగాని దేవుని పంచాయతీలో లాక్కూడదు. మనం అప్పటివరకు బాగానే ఉంటాం, పైకన్నా అనకపోయినా లోన మాత్రం ఏంటి ప్రభు ఎలా చేస్తావు అంటాం కదా. ఆయన చేశాడు అంటే ఏదో ఉంటుంది, లేదనుకుంటే నువ్వేదో చేసుకుని ఉండొచ్చు. అందుకనే విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడు, దేవుడు అన్యాయం చేయను అని క్యారెక్టర్ గురించి చెప్పుకుంటున్నాడు ఆయన. రెండోది సర్వశక్తుడు అంటే ఆయన ఏవైనా చేసేయగలడు. నిన్ను ఎన్ని రైట్స్ అయినా ఉన్నాయి ఆయనకి. ఈ భూమిని ఒక్కసారి ఇలా అన్నాడంటే చాలా భూమి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆయన స్ట్రక్చర్ ఏంటంటే భూమి పాదపీఠం, ఆకాశం సింహాసనం. సో అలా ఉన్నప్పుడు ఈ భూమి పెద్ద ఇష్యూ కాదు ఆయనకి. అందుకని సర్వశక్తుడు, ఆయన ఏమైనా చేసేయచ్చు, కానీ ఏం చేయట్లేదు అక్కడ. ఒకవేళ ఆయన చేయాలనుకున్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం తెలుసండి, మన స్నేహితులు ఎవరు ఉన్నారనుకోండి, ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, 3ఓసారి వినకపోతే మళ్ళీ స్నేహం చేస్తాం మనం. ఒకవేళ దేవుడే స్నేహం చేయకూడదు అనుకుంటే మనం వదిలేస్తాం కదా. ఎంత స్నేహితులైనా వదిలేస్తాం మన మాట అనకపోతే. మీ కొడుకును కూడా వదిలేస్తారు ఒక్కొక్కసారి. భర్త భార్యని అసహించుకుంటారు, భార్య భర్తను అసహించుకుంటారు. ఒకసారి 2 సార్లు చెప్తారు అంతే. కానీ దేవుడి విషయంలో మీరు ఆలోచించండి, ఎన్నిసార్లు చెప్పుకుంటాడు మనం చేసేయండి. ఇప్పుడు కన్న కొడుకునే నువ్వు ఫస్ట్ పొరెళ్ళరారా అంటారు, రాడు. వింటాడు కానీ రాడు, తెలిసిపోయింది దేవుడికి. 2ఓసారి ఎలా పిలుపుతారండి? ఇంకోలా ఉంటుంది. 3ఓసారి ఏదో వెళ్ళిపోద్ది. అంటే 3 సార్లు మీ పిల్లాడి గురించి మీరు సహించినప్పుడు దేవుడు ఎన్నోసార్లు ఛాన్స్ ఇస్తున్నాడు మీకు అంటే మనకి. మరి ఇప్పుడు ఇన్నిసార్లు ఛాన్స్ ఇచ్చినా సరే ఇంత జీవితం గడిచిపోయింది మనకి. ఆయనకి ఏమన్నా ఆయన వాక్యానుసారంగా ఏమైనా బ్రతకగలుగుతున్నావా? మీరు ఇప్పుడు దేవుడికి ఎంత కోపం రావాలి, ఎన్నిసార్లు చంపేయాలి మనల్ని. సో ఆయన ఇంకా ఉంచాడు అంటే ఆయన అనాది సంకల్పమైన ఇది మన దగ్గర ఉంది కాబట్టి మనల్ని ఇంకా ఆయన ఉంచాడు. సో విజ్ఞానం గల మనుషులారంటే జ్ఞానం అందరికీ తెలుసు, కానీ తెలియాల్సింది ఏంటంటే విజ్ఞానవంతులు కావాలి. అంటే వాక్యం తెలుసు, మనం ఇప్పుడు బోళ్ళు అప్పచెప్పేస్తాం బైబిల్ అంతా, కానీ ఒక్కటి కూడా మనం అందులో నెరవేర్చలేకపోతున్నాం, పాటించాలి. రోజు రోజు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. సో అయితే ఎందుకయ్యా మరి గాయం చేస్తున్నాం మరి అంటే, చాలాసార్లు మనం మంచం ఎక్కేస్తుంటాం, నొప్పులు వస్తుంటాయి, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ వచ్చాయి కదా. ఆయన కలగజేస్తారంటే ఒక్కొక్కసారి అవసరం అయితే. అదే యోబు గారి చేత రాయించినట్టు చూడండి. ఇప్పుడు అడిగాం మనం, అయ్యా ఎందుకు మాకు గాయం చేస్తున్నాం, ఎందుకు మాకు గాయం కడుతున్నాం అని ఒకవేళ దేవుడిని మనం ప్రశ్నిస్తే ఆయన ఒక మాట చెప్పాడు, అరే బాబు నేను మంచోడినే చెడ్డోడు కాదు, నేను ఏమైనా చేయగలను కానీ ఏం చేయట్లేదు నేను.
అని మనకు ఒక లేఖనం దొరికింది. ఇప్పుడు ఇంకో మాట మాట్లాడుతున్నాడు చూడండి. యోబు గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనం. వ్యాధి చేత మంచమెక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతగిన నిప్పులు కలుగుట వలనను శిక్షణనుందును. ఇగో మనకట వ్యాధి చేత ఒక్కొక్కసారి మంచం ఎక్కిస్తున్నాడట ఆయనే. ఇట్స్ క్లియర్. ఎముకలలో ఎడతగిన నొప్పులు కూడా కలిగిస్తున్నాడట. దానికే కానీ ఆయన అన్యాయస్తుడు కాదు. ఎందుకు శిక్షణ ఇస్తున్నాడు? వ్యాధి చేత ఒకడు మంచం ఎక్కుట వలనను ఎముకలలో ఎడతగిన నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణనందును. ఆర్టీసీ బస్సులో మీరు ఎప్పుడైనా చూసారు లేదు, డ్రైవర్ పక్కన రాత్రి డ్రైవర్ శిక్షణలో ఉన్నాడని. అంటే శిక్షణలో ఉన్నాడంటే లోనేసి కొట్టేస్తున్నారని కాదు. శిక్షణ ఎందుకు ఇస్తాడంటే నువ్వు నేను అపవాది చేతిలోకి వెళ్ళిపోతామేమని ఆయనకి ప్రార్థన చేయడానికి మనకి ఏం చేస్తాడండి? మంచం ఎక్కిస్తాడు. కుర్రోడు చూడండి, బండి కొనమంటాడు, కొన్నంటది, కొనకపోతే నేను చర్చికి రాదంటాడు, ఇంకోటి ఏదో చేస్తాడు. కొనేసింది, ఎక్కడో గుద్దేసాడు, వచ్చి మంచం మీద పడుకుంటాడు. అప్పుడు అడుగుతాడు బైబిల్, అమ్మ బైబిల్ ఎక్కడ పెట్టమంటాడు? తలదారి పెట్టమంటాడు. అంటే కాలు విరిగిపోతే కానీ బైబిల్గా కనబడలేదు అంతా. సో ఆ కుర్రోడే కాదు, ఇంచుమించు మనం కూడా ఏదో దేవుడు కలిగిస్తేనో లేదా మన స్వయం అపరాధంలో వస్తేనో తప్ప ప్రార్థన సైజు పెరగదు. ఏమండి, చెల్లెలు ఉంది కూడా అని అనుకుందాం. ఆ చెల్లెలు బాగా ఏడిచేస్తుంటే అమ్మాయి పురిటి నొప్పులు వచ్చి ఓర్చుకో అందనుకోండి, ఎలా చూస్తుంది ఆవిడనక? నీకేం తెలుసే నా బాధ, నీకేం తెలుసా? అదే ఒక 2-3 కానుకలు ఉన్నాడు, 4 పిల్లలు ఉన్న ఆవిడ దగ్గర పెట్టారనుకోండి, ఆవిడ ఎంత ఓర్చుకుంటుంది. కానీ ఆవిడ ఇంకో రకంగా చెప్తుంది, అమ్మ నేను 3 కానుకలు 4 కానుకలు అయ్యాయి, నేను ఎంత బాధపడ్డానో, కొంచెం ఓర్చుకో అయిపోద్ది అని పబ్లిక్గా స్ట్రాంగ్గా చెప్పుద్ది. కానీ ఈ పిల్ల అలా చెప్పలేదు, ఎందుకు తెలియదు. సో దేవుడు కొన్ని కీడులు మనకు పెడితే దేవుడు ఎందుకు తయారు చేస్తున్నాడో తెలిసిన, ఈ శ్రమలన్నీ ఎందుకు పెడుతున్నాడో తెలిసిన, శ్రమలో ఉన్నవారిని ఆదరించడానికి నిన్నొక ఆదరణగా చేస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. లేఖనం అండి అది. అందుకే చెప్తున్నాడు, దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారినైనాను ఆదరించుటకు శక్తి గలవారగునట్లు ఆయన మా శ్రమ అంతటిలోని మమ్మల్ని ఆదరించుచున్నాడు. ఎన్ని శ్రమల్లో మనల్ని ఆదరించలేదు. ఇప్పుడు ఎవరన్నా అడిగితే నువ్వు ఎంత స్ట్రాంగ్గా చెప్పడం, దేవుడు నాకు ఎన్నో వచ్చాయి కానీ దేవుడు నన్ను కాపాడాడు అనే విషయం నువ్వు చెప్పడానికి నిన్ను ఆయన సాధనంకం చేసుకుంటున్నాడట. ఈ మాటలు దేవుడు వినికిడిలో దీవించును గాక. మన రొటీన్గా నడుస్తున్న క్రైస్తవ జీవితానికి మీకు అర్థమైందని అనుకుంటున్నాను దేవుడి విషయాలు. దేవునికి మహిమ కలుగును గాక.